మనం ఆల్రెడీ సెలబ్రిటీల గురించి మాట్లాడుకుంటున్నాం గురుగారు. అయితే అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి, ఆత్రేయ గారి గురించి ఏదో మీరు రాశారు బుక్లో. అవునవును. ఏంటి అది ఇంట్రెస్టింగ్గా ఉంది? ఏం జరిగింది? ఇన్సిడెంట్ ఏంటి? అది మ్యూజిక్ సిట్టింగ్ అండి. ఇప్పుడు మనం నాగేశ్వరరావు గారు, రామారావు గారు, హీరోయిన్లు వీళ్ళందరి మీద చాలా గమ్మత్తైన చమకులు కలెక్షన్ ఉంది ఇందులో. మీరు రాశారు కదా. నాగేశ్వరరావు గారు ఆయనతో మాకు జరిగినటువంటి మ్యూజిక్ సిట్టింగ్లో జరిగినటువంటి ఒక ఘట్టం అది. అది శ్రీరంగనీతులు సినిమా, అక్కినేని నాగేశ్వరరావు గారు సొంత సినిమా. కోదండరామరెడ్డి గారు డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఏమో చక్రవర్తి గారు. సో నేను కో డైరెక్టర్ని ఆ సినిమాకి. సో మ్యూజిక్ సిట్టింగ్లో అప్పుడు మేము మెడ్రాస్లో ఉండేవాళ్ళం. మెడ్రాస్ నుంచి హైదరాబాద్ మ్యూజిక్ సిట్టింగ్ వచ్చాం. అశోక హోటల్లో దిగాం. నెక్స్ట్ డే మార్నింగు అన్నపూర్ణ స్టూడియోలో మ్యూజిక్ సిట్టింగ్స్ నాగేశ్వరరావు గారు కూడా వచ్చి కూర్చుంటారన్నారు. సో ఆత్రేయ గారు వచ్చారు, చక్రవర్తి గారి బృందం, కోదండరామరెడ్డి గారు, కో డైరెక్టర్గా నేను, మేమంతా ఆ నెక్స్ట్ డే మార్నింగ్ 10 గంటలకి మ్యూజిక్ సిట్టింగ్ అన్నారు. అన్నపూర్ణ స్టూడియో మధ్యలో ఒక గ్లాస్ హౌస్ ఉంది. ఆ గ్లాస్ హౌస్లో మ్యూజిక్ సిట్టింగ్స్ అనమాట. ఆ సిట్టింగ్స్లో కూర్చున్నామండి. కూర్చుంటే ఇక్కడ సిచ్యువేషను ఏమిటి అని ఆత్రేయ గారు అడిగారు. కోదండరామరెడ్డి గారు చెప్పారు, నాగేశ్వరరావు గారు ఇక్కడ శ్రీదేవి హీరోయిన్, శ్రీదేవి చాలా గ్లామరస్గా ఉంటుంది. సో శ్రీదేవితో పాటు నేను ఈక్వల్గా స్టెప్స్ వేసి చాలా లబ్జుగా ఉండాలి ట్యూను అది ఇది అని అన్నారు. లబ్జు అనగానే ఆత్రేయ గారు నవ్వాడు. ఏంటండి నవ్వారు అని అంటే, అదే లబ్జుగా ఉండాలన్నారు కదా, అందుకు లబ్జుగానే రాయాలి ఈ పాట అని అన్నారు. సో చక్రవర్తి గారు ట్యూన్ చేశారు. ట్యూన్ చేస్తే నాగేశ్వరరావు గారు ఎలా ఉంది ట్యూన్ అన్నారు. అనంటే కోదండరామరెడ్డి గారు మరొక ట్యూన్ ట్రై చేద్దామండి అన్నారు. అనేసరికి చక్రవర్తి గారు మరొక ట్యూన్ వినిపించారు. ఈ రెండిట్లో ఏ ట్యూన్ బాగుంది అనేసరికి అందరూ రెండో ట్యూన్ బాగుంది అని అన్నారు. సో ఆ ట్యూన్ ఓకే అయింది. సో ఆ ట్యూన్ ఓకే అయిన తర్వాత ఇక చరణాలకి వెళ్ళాలన్నమాట. సో మొత్తానికి ఫస్ట్ డే పల్లవి ట్యూన్ ఓకే అయింది. సో నెక్స్ట్ డే మళ్ళీ మ్యూజిక్ సిట్టింగ్స్ అదే గ్లాస్ హౌస్లో కూర్చున్నాం. ఆత్రేయ గారు, చక్రవర్తి గారు, మేమంతా కూర్చున్నాం. ఇలాగ నాగేశ్వరరావు గారు వచ్చారు. వచ్చిన తర్వాత చరణాలు ట్యూను అడిగారు. చరణాలదేముంది, పల్లవి ట్యూన్ వచ్చేసింది కదా, దాని ప్రకారం చక్రవర్తి చేస్తాడు, పల్లవికి ముందు లిరిక్ రాయండి పల్లవి అన్నారు నాగేశ్వరరావు గారు. సో ఆత్రేయ గారు ఆలోచిస్తూ కూర్చున్నారు. ఎంతవరకు ఆలోచించారు ఆత్రేయ గారు? లంచ్ టైం వరకు ఆలోచించారు. ఆలోచించిన తర్వాత లంచ్ చేసాం. తర్వాత మళ్ళీ 4 o'clock కూర్చున్నాం. 4 o'clock కూర్చొని ఒక 2 hours కూర్చున్నాం. కూర్చుని అప్పటికి ఆత్రేయ గారు పల్లవి రాలే. సో చక్రవర్తి గారేమో చరణం కూడా ట్యూన్ చేసేసారు. ఆత్రేయ గారు అట్టగా రాయలేదు కదా, టైం ఎందుకు వేస్ట్ అవ్వటం అని చరణాలు కూడా ట్యూన్ చేశారు. సో ఫస్ట్ 2 days ట్యూన్ ఓకే అయింది, పల్లవి చరణాలు ఓకే అయ్యాయి. 3rd day నుంచి ఆత్రేయ గారు ఇక పాట రాయాలి. సో మళ్ళా గ్లాస్ హౌస్లో 3rd day వచ్చి కూర్చున్నాము. ఆత్రేయ గారు ఆలోచిస్తున్నారు. నేనేమో ఆత్రేయ గారి పక్కనే ప్యాడ్ను కలం పట్టుకుని కూర్చున్నాను. సో అందరూ ఆత్రేయ గారు ఏం చెప్తారు అని అంతా ఎదురు చూస్తున్నారు. ఆ 3rd day ఆ ఫుల్ డే ఏమీ పలకల ఆత్రేయ గారు. 3rd day పలకల, 4th day పలకల, 5th day పలకల, 6th day పలకల, 7th day కూడా పలకల. ఆఖరికి రోజు నాగేశ్వరరావు గారికి షూటింగ్ లేదు, ఆయన ఖాళీగా ఉన్నారు, వచ్చి కూర్చుంటున్నారు. ట్యూన్ రెడీ అయిపోయింది, పాట రాయట్లేదు ఆత్రేయ గారు. కోదండరామరెడ్డి గారు ఏమో టెన్షన్ పడుతున్నారు. అంటే డైరెక్టర్ కదా ఆయన, డైరెక్టర్ ఈజ్ కెప్టెన్ ఆఫ్ ది షిప్ కదా. సో ఆత్రేయ గారితో ఏమన్నా ఇన్స్పైర్ చేసి ఆయన చేత పాట రాబట్టుకుంటాడా డైరెక్టరు అన్న ఉద్దేశంతో చూస్తున్నాడు నాగేశ్వరరావు గారు. ఇప్పుడు డైరెక్టర్ ఇన్స్పైర్ చేసి ఆత్రేయ ఏదన్నా రాస్తే ఇది బాగుంది, వేరే ఆల్టర్నేటివ్ చూడండి అంటారు నాగేశ్వరరావు గారు.
ఇప్పుడు అక్కడ రైటర్ని ఇన్స్పైర్ చేయాల్సింది డైరెక్టర్ గారు. నాగేశ్వర గారు కోదండరెడ్డి వైపు సీరియస్గా చూస్తున్నారు, ఈయనేమో టెన్షన్ పడుతున్నారు. సో మొత్తానికి 1 రోజులు అయిపోయింది, పాట రాల. నాగేశ్వర గారు సీరియస్గా చూసి 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 ఇక లాభం లేదు, మీ పాట రాదు, మీరు మెడ్రాస్ వెళ్ళిపోండి అన్నారు సీరియస్గా నాగేశ్వర గారు. ఏంటి 1 రోజుల నుంచి కూర్చొని అశోక్ హోటల్లో ఉండి 1 రోజులు ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం నుంచి డిన్నరు, హోటల్ రెంట్, 1 రోజులు. సరే సీరియస్గా మీరు వెళ్ళిపోండి, రేపు వెళ్ళిపోయినారు అనేసరికి ఆ సాయంకాలం హోటల్ రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత కోదండరామరెడ్డి గారు నేను కలిసి ఆత్రేయ గారి రూమ్ దగ్గరికి వెళ్ళి ఆత్రేయ గారికి అటుపక్క కొళ్ళు ఇటుపక్క కొళ్ళు కూర్చొని, కోదండరామరెడ్డి గారు అయితే లిటరల్గా ఆయన పక్కన కూర్చొని ఆయన కాళ్ళ మీద చేతులేసి, గురుగారు కనీసం పల్లవన్నా రాయండి అని బతిలాడి, ఆలోచిస్తున్నాను రా అంటున్నాడు ఆయన. గురుగారు మీరు ఆలోచించటం కాదండి, ఆలోచించాలి, గొప్పగా రాస్తారు, మీరు అద్భుతంగా రాస్తారు, అదిరిపోద్ది మీరు పల్లవి రాస్తే అని ఆయన్ని కాస్త బూస్టప్ చేస్తున్నాడు. ఏంటి అన్నాడు ఆత్రేయ గారు. ఏం లేదండి, మీరు పల్లవి రాస్తే అదిరిపోద్ది అని అన్నాడు. అనేసరికి ఆత్రేయ గారు కూల్గా, నేను పల్లవి రాస్తే పల్లవి అదిరిపోద్ది, నేను పల్లవి రాయకపోతే నీకు అదిరిపోద్ది అన్నాడు ఆయన. అంత టెన్షన్లో కూడా ఆత్రేయ గారు ఆయన ఆలోచించడానికి తీసుకోవాల్సినంత టైం తీసుకుని చాలా బాగా రాయటం కోసం ఆయన టైం తీసుకుంటాడు. అయిపోయిన తర్వాత ఆయన వేసిన జోక్ నవ్వుకున్న తర్వాత కుదరంటే నువ్వు వెళ్ళిపోవు, వీడు ఉంటాడు నా దగ్గర, తెల్లారేసరికి నీకు పల్లవి చరణాలు కూడా రాసి ఇచ్చేస్తానన్నారు. అనేసరికి కోదండరెడ్డి గారు రూమ్కి వెళ్ళిపోయారు, నేను ఆయనతోనే ఉన్నా. ఆత్రేయ గారు రే భోంచేసావా నువ్వు అన్నాడు. నేను తినేసి వచ్చానులేండి అన్నా. తిండి కాదు కదా ముఖ్యం, కనీసం ఆ పాట 4 లైన్లున్న ఆత్రేయ గారి దగ్గర నుంచి కాగితం మీద రాసుకొచ్చి నాగేశ్వరరావు గారికి చూపించి తృప్తిగా వెళదామని కదా. సరే నేను భోంచేస్తానని ఆయన భోంచేసి 1 గంట నిద్రపోతాను రా, ఆ తర్వాత లేస్తాను పాట రాస్తాను అని అన్నారు. సరే గురుగారు మీ ఇష్టం అండి, కాస్త భోజనం తక్కువ తినండి అలా. లేదురా నేను ఎప్పుడు తినేటట్టు తింటాను అని తిని ఒక న్యాప్ తీసాడండి ఆయన. ఒక 40 మినిట్స్ అలాగా నిద్రపోయి లేపకుండానే లేచిపోయాడు ఆయన. ఆయన లేచిపోయేసరికి నాకు కళ్ళు నిద్ర ముంచుకొస్తున్నా సరే బలవంతంగా ఆపుకుని అలా కూర్చున్నా. సో ఆయన లేచేసరికి సంతోషంగా పెన్ పట్టుకొని ఆ గురువుగారు అన్న. ఏం గురువుగారు ఉండరా, ఆలోచించాలి కదరా. ఆలోచించండి గురువుగారు, 4 ముక్కలు రాయండి గురువుగారు. నేను కూడా బతిలాడితే ఆలోచిస్తా కూర్చున్నాడండి. తెల్లవారు 4 గంటలు అయిపోయింది, పాట రాలా. ఒరే పాట రాదు కానీ నువ్వు రూమ్కి వెళ్ళిపో అన్నాడు. అనేసరికి నేను నిరాశగా రూమ్కి వచ్చి బ్రష్ చేసుకొని స్నానం చేద్దామని టవల్ చుట్టుకున్నా. ఇంతలోకి ఫోన్ రింగ్ అయ్యింది. టక్కమని ఫోన్ తీశా. ఒరే అర్జెంటుగా వచ్చాయన్నాడు. అనేసరికి అమ్మాయ్య పాట ఏదో వచ్చినట్టుంది అని చెప్పి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి రాసుకోని అన్నాడు. శ్రీదేవి నాగేశ్వరరావు గారి డాన్స్ కదా, శ్రీదేవిని వర్ణిస్తూ నాగేశ్వరరావు గారు పాట అనమాట, పల్లవి రాసుకో అన్నాడు. మొదలుపెట్టారు. ఏం చెప్పాడు ఆయన? శ్రీదేవిని వర్ణిస్తూ నడుము ఓకే, నడక ఓకే, కళ్ళు ఓకే, ఒళ్ళు ఓకే, ఆ పైన వర్ణించలేని అందాలన్నీ ఓకే 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 అని అన్నాడు. ఎలా ఉందిరా అన్నాడు. బాగుంది గురుగారు, ఓకే గురుగారు, ఓకే గురుగారు, అసలు ఏదో ఒక లైన్ రావాలి ముందు అని. ఓకే. సో అక్కడ శ్రీదేవి కాబట్టి అందగత్తి కాబట్టి ఆవిడని వర్ణిస్తూ పాడటం అనేది సందర్భోచితంగా చాలా బాగుంది. ఆ లిరిక్ రిథమ్ సరిపోయింది. ఇక పల్లవి వచ్చేసింది. సో పల్లవి వచ్చేస్తే ఆటోమేటిక్ చరణాలు వచ్చేస్తాయి. చరణం కూడా రాసేసాడు ఆయన. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి ప్రొడక్షన్ మేనేజర్ చేత కబురు చేయించి నాగేశ్వరరావు గారు వస్తే ఆ పల్లవి ఆ చరణం వినిపించి నాగేశ్వరరావు గారు
గురించి ఆయన బాగుంది ఓకే అన్న తర్వాత బ్రతుకు జీవుడు అని తిరిగి మద్రాసు పైన కట్టాం. ఓకే, థ్యాంక్ యూ. అది నాగేశ్వరరావు గారితో మ్యూజిక్ సిట్టింగ్లో జరిగినటువంటి ఆత్రేయ గారి ఓకే పాట మాట. ఓకే, థ్యాంక్ యూ.